ఆదిత్య అనే కట్టెలు కొట్టే వ్యక్తి తన భార్య రాధ మరియు 10 ఏళ్ల కుమార్తె చమేలీతో కలిసి ఒక గ్రామంలో నివసించేవాడు. అది ఉదయం సమయం. ఆదిత్య తన గొడ్డల్ని తీసుకుని కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్తున్నాడు. నాకు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పు రాధా, ఏం మాట్లాడాలి చెప్పు. మన పక్కింట్లో కొన్ని రోజుల తర్వాత గంగాతాయి కొడుకు పెళ్లి జరగబోతోందని మీకు తెలిసిందే కదా. ఊర్లోని పిల్లలందరూ మంచి బట్టలు కుట్టించుకున్నారు. మన కూతురు చమేలీ కూడా మంచి బట్టలు కావాలని అరుగుతోంది. గత 2 ఏళ్లుగా ఒకే బట్టలు వేసుకుని తిరుగుతోంది. ఇప్పుడు ఆ బట్టలు తనకు చిన్నవి కూడా అయిపోయాయి. ఇది విన్న ఆదిత్య ముఖంలో నిరాశ అలుముకుంది. అవును, ఇప్పుడు చూడు రాధా, మేం సంపాదించే దాంతో మన కుటుంబం ఆకలితో పడుకోకుండా ఉండటమే గగనమని నీకు బాగా తెలుసు. చమేలీ కొత్త బట్టలు కొనడానికి ప్రస్తుతం నా దగ్గర అంత డబ్బు లేదు. కానీ నువ్వు చింతించుకో, నేనేదో ఒకటి చేస్తాను. నేను చేస్తాను, నువ్వు దిగులు పడుకో. అలా అని ఆదిత్య ఇంటి నుండి బయటకొచ్చాడు. ఇంటి నుండి బయటకొచ్చి కొన్ని అడుగులు వేయగానే అతనికి గ్రామ పెద్ద ఎదురయ్యాడు. ఆదిత్య, ఆదిత్య, ఇదిగో తమ్ముడు, నీ ఇంటి ముందు నుండే వెళ్తున్నాను. క్షమించు, నీకు నీ భార్యకు మధ్య జరిగిన సంభాషణ నేను విన్నాను. చూడు ఆదిత్య, నువ్వు మా గ్రామంలోనే అత్యంత నిజాయితీపరుడవని, నిక్కచ్చిగా ఉండే కట్టెలు కొట్టేవాడవని నాకు తెలుసు. మిగిలిన కట్టెలు కొట్టేవాళ్లు పెద్దగా కష్టపడకుండానే తమ కట్టెలను మంచి ధరకు అమ్ముకోవడం నేను చూస్తున్నాను. కాని నువ్వు అడవి నుండి మంచి కట్టెలను వెతికి తెస్తావు, చాలా తక్కువ ధరకు అమ్ముతావు. అసలు నువ్వు మిగిలిన వాళ్లలా తెలివిగా ఎందుకుండవు? అరే ముఖ్య గారు, నేను మీకేం చెప్పాలి? మిగిలిన కట్టెలు కొట్టేవాళ్ళు కస్టమర్తో అబద్ధాలు చెప్తారని మీకు తెలుసు కదా. నాకు అబద్ధం చెప్పడం అస్సలు రాదు. నేను నిజమే చెప్తాను. నా కుటుంబం గడవడానికి ఎంత అవసరమో అంత లాభమే తీసుకుంటాను. నా నిజాయితీలోనే నేను సంతోషంగా ఉన్నాను. అలా అని నాకు డబ్బు వద్దు అని కాదు, నాకు డబ్బు కావాలి. కానీ అది నిజాయితీగా సంపాదించాలనుకుంటున్నాను. అబద్ధాలతో నేను డబ్బు సంపాదించలేను. నా దేవుడిపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఏదో ఒక రోజు నా నిజాయితీకి తగిన ప్రతిఫలం దక్కుతుంది. చూడండి ముఖ్య గారు, దేవుడు ఇచ్చేటప్పుడు కప్పు పగులుగొట్టుకుని మరీ ఇస్తాడు, అంటే అనూహ్యంగా ఇస్తాడు. అంత చెప్పి ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అబ్బో, ఇంత పెద్ద మూర్ఖపు కట్టెలు కొట్టేవాడిని నేనింతవరకు చూడలేదు. దేవుడిస్తాడట. ఆదిత్య అడవి లోపలికి వెళ్తుండగా అతనికి గ్రామానికి చెందిన మరో కట్టెలు కొట్టేవాడు కలిశాడు. అతను కట్టెలు కొట్టి కట్టగా కట్టి మార్కెట్లో అమ్మడానికి వెళ్తున్నాడు. ఏంటాదిత్య, అడవి లోపలికి వెళ్లడం వల్ల నీకేం దొరుకుతుంది? కట్టెలిక్కడ కూడా దొరుకుతాయి గదా, అక్కడ కూడా అవే ఉంటాయి. అడవి లోపలంత ఏముంది? అడవి లోపలుండే కట్టెలు నాణ్యంగా ఉంటాయి. కట్టెలు బావుంటాయన్న మాట నిజమే, కాని దానివల్ల ఏం ప్రయోజనం? హల్వా ప్రయోజనం? అరే, నువ్వు ఆ కట్టెలను మంచి ధరకు అమ్మలేవు. కేవలం ఇతరుల ప్రశంసలు మాత్రమే నీకు దక్కుతాయి. వాహ్ వాహ్, ఇతను నిజాయితీపరుడు, చాలా మంచి కట్టెలు తెచ్చాడు అని నిజాయితీ ప్రదర్శిస్తూ ఉంటే ఏమీ రాదు. నిజానికి నీకు డబ్బు మీద ఆశ లేకపోయినా నీ గురించి నువ్వు గొప్పగా చెప్పుకోవడం, ప్రశంసలు పొందడం అంటే మాత్రం బాగా ఇష్టం కదా, అవునా? అని చెప్పి ఆ రెండో వ్యక్తి వెళ్ళిపోయాడు. ఆదిత్య మౌనంగా అడవి లోపలికి వెళ్ళిపోయాడు. అక్కడ మంచి చెట్టు కట్టెలను కొట్టి కట్టగా కట్టి నేరుగా మార్కెట్కు వెళ్ళాడు. కాసేపటికి ఒక కస్టమర్ ఆదిత్య దగ్గరకు వచ్చాడు. అరే భయ్యా, ఈ కట్టెలు చాలా బావున్నాయి. అవునండి, ఇవి అడవి లోపల తెచ్చాను. ఈ కట్టెలు పొగరావు, చాలా వేగంగా మండుతాయి. వంట కూడా త్వరగా అయిపోతుంది. హా, చూస్తుంటేనే అర్థమవుతోంది. సరే, ఎంతకిస్తావు? ఇవి కేవలం 10 నాణేలు మాత్రమే. నేనేం చెప్పాలి, నా కష్టానికి మించిన డబ్బు నాకొద్దు, అంతే. కస్టమర్ సంతోషించి ఆ కట్టెలు కొనుక్కొని వెళ్ళిపోయాడు. ఇది చూసి ఇతర కట్టెలు కొట్టేవాళ్లు ఆదిత్యను ఎగతాళి చేయసాగారు. హరే, నువ్వెప్పటికీ పేదవాడిగానే ఉండిపోతావు. నిజాయితీతో నువ్వెప్పటికీ అభివృద్ధి చెందలేవు. నీ నిజాయితీ ఏదో ఒకరోజు నీ జీవితంలో అద్భుతం చేస్తుందని నువ్వు అనుకుంటున్నావు కదా, అదంతా వట్టి భ్రమ. నీ కల కలగానే మిగిలిపోతుంది. ఆదిత్య ఏమీ మాట్లాడకుండా ఇంటికి వెళ్ళాడు. ఏదైనా పని జరిగిందా? లేదు రాధా, ఈరోజు కేవలం 10 నాణేల లాభం మాత్రమే వచ్చింది. రాధ కోపంతో ఊగిపోయింది. పొద్దునే చెప్పాను కదా, మన కూతురు కొత్త బట్టల కోసం మారాన్ చేస్తోందని. నువ్వు ఆ కట్టెలను 10 నాణేలకు బదులు 20 నాణేలకెందుకు అమ్మలేకపోయావు? మిగిలిన వాళ్లకంటే మంచి కట్టెలు తెస్తావు కదా. నిజానికి నీకు పేదరికంలో బతకడం అలవాటైపోయింది. నీ కుటుంబం కూడా పేదరికంలోనే బతికి చావాలని నువ్వు కోరుకుంటున్నావు.
రాధ కోపంగా వెళ్ళిపోయింది. ఆదిత్య నిరాశతో పడుకున్నాడు. మరుసటి రోజు మళ్లీ గొడ్డలి తీసుకుని అడవి లోపలికి వెళ్లాడు. కట్టెలు కొట్టి కట్టగా కట్టి బయలుదేరుతుండగా భారీ వర్షం మొదలైంది. బాబోయ్ దేవుడా, ఈ వర్షం చాలా వేగంగా పడుతుంది. ఏదైనా చెట్టు కింద దాక్కోవాలి. కట్టెలు తడిసిపోతే ఎలా అమ్ముతాను? ఈరోజు గడవటానికి నా దగ్గర చిల్లిగా కూడా లేదు. త్వరగా దాక్కోవాలి. ఆదిత్య ఒక చెట్టు కింద నిలబడ్డాడు. కాని వర్షం తగ్గడం లేదు. మా నాన్నగారు బతుకున్నప్పుడు ఉండేవాడు, ఏది జరిగినా మన మంచికే అని. బహుశా ఈ వర్షం నాకు శుభ సంకేతమేమో. సరే, ఏదైతే అదైంది. ఎంతసేపు ఈ చెట్టు కిందే ఉంటాను? అడవిలో వర్షం మొదలైతే రోజంతా పడుతూనే ఉంటుంది. మార్కెట్కి వెళ్దాం పద. తప్పని పరిస్థితుల్లో తడిసిపోతూనే ఆదిత్య మార్కెట్కు వెళ్లాడు. అక్కడ కట్టెలు పెట్టాడు. మిగిలిన వాళ్ల కట్టెలు ఎండిపోయి ఉన్నాయి. ఆదిత్యవి మాత్రం తడిసిపోయాయి. అరే, వీరిని చూడండి భయ్యా, ఇక్కడ ఎండిన కట్టెలే అమ్ముడుపోవటం లేదు. ఈ మహానుభావుడు తడి కట్టెలు తెచ్చాడు. మూర్ఖుడా, నీ కట్టెలు తడిగా ఉన్నాయి. ఈరోజు ఎవ్వరూ కొనరు. మాలాగా రెట్టింపు లాభం తీసుకుని ఉంటే నీకీరోజు ఈ తిప్పలు ఉండేవి కావు. ఈరోజు నీ కట్టెలు అమ్ముడుపోకపోతే నీ ఇంట్లో పొయ్యి వెలగదు. అనుభవించు నీ నిజాయితీ ఫలితాన్ని. ఆదిత్య వారి మాటలు పట్టించుకోకుండా కూర్చున్నాడు. సాయంత్రమైంది. అందరూ వెళ్ళిపోయారు. ఆదిత్య కూడా వెళ్దామని నిరాశతో లేస్తుండగా ఒక కస్టమర్ వచ్చాడు. నీ కట్టెలు తడిగా ఉన్నాయా? అవునండి, అడవి లోపల నుండి తెస్తుంటే వర్షంలో తడిసిపోయి. అరే వాహ్, చాలా మంచి విషయం. నాకు అర్థం కాలేదు. ఏం చెప్పాలి మీకు? నా కొడుకు 2 రోజులుగా అనారోగ్యంతో ఉన్నాడు. వైద్యుడి దగ్గరకు వెళ్తే ఒక ఔషధం కోసం అడవి లోపలి నుండి వచ్చిన వర్షంలో తడిసిన కట్టెలు కావాలని చెప్పారు. ఇప్పుడు నీ కట్టెలతో నా కొడుకు మందు తయారు చేయవచ్చు. అందుకే మంచిదన్నాను అని చెప్పి ఆ వ్యక్తి ఒక ధనపు సంచిని ఆదిత్యకిచ్చాడు. వినండి, మీరు అవసరానికి మించి ధనం ఇస్తున్నారు. అంతొద్దు. లేదు లేదు, నీ కట్టెలకు తగిన ధర ఇస్తున్నాను. కాదనకు. ఇది నా తరపు నుండి బహుమతిగా అనుకో. మా అబ్బాయి ఆరోగ్యం బాలేదు. నేను త్వరగా వెళ్ళాలి. ఆదిత్య ఆ డబ్బుతో ఇంటికి వెళ్లి భార్యకిచ్చాడు. అంత డబ్బు చూసి రాధ ఆశ్చర్యపోయింది. ఈరోజు కట్టెలను 10 రెట్లు ధరకమ్మారా ఏంటి? లేదు, ఆ కస్టమర్ బహుమతిగా ఇచ్చాడు. సరే, ఏదైతేనే మన కూతురు కొత్త బట్టలకు డబ్బులు సర్దుబాటయ్యాయి. మరుసటి రోజు ఆదిత్య మళ్లీ అడవికి వెళ్ళాడు. కట్టెలు కుడుతుండగా గుర్రపు డెక్కల శబ్దం వినిపించింది. అప్పుడే ఒక స్వరం వినిపించింది. అక్కడి నుండి తప్పుకో. వాళ్ళు దొంగలు. నిన్ను చూస్తే చంపేస్తారు. తప్పుకో. వాళ్ళు దొంగల్ని మీకెలా తెలుసు? ఎందుకంటే వాళ్ళు నా వెంటే పడ్డారు. నేను వాళ్ళ నుండి తప్పించుకుని ఇక్కడ దాక్కున్నాను. అప్పుడే 2 దొంగలు గుర్రాలపై వచ్చారు. హే అబ్బాయి, ఇటువైపు ఎవరైనా సాధువు రావడం చూసావా? ఎక్కడున్నాడు తను? అతనికి దెబ్బలు తగిలాయి. ఎక్కువ దూరం వెళ్ళాడు. పదండి, ఇతనికేం తెలీదు. మనం ముందుకెళ్దాం. దొంగలు వెళ్ళగానే ఆదిత్య సాధువు కాలిని చూశాడు. రక్తం కారుతోంది. సాధు మహారాజ్, మీకు దెబ్బ ఎలా తగిలింది? అబ్బో, ఇప్పుడే నొప్పి తెలుస్తోంది. పరుగెడుతుంటే రాయి తగిలింది. వాళ్ళు నా వెనుక ఎందుకు పడ్డారో తర్వాత చెప్తాను. ముందు నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్ళు. సరే మహారాజ్, నాకు అడవిలో దారులు తెలుసు. మిమ్మల్ని క్షేమంగా తీసుకెళ్తాను. బాబూ, నేను నడవలేను. పర్వాలేదు, మిమ్మల్ని నేను మోసుకుంటూ వెళ్తాను. ఆదిత్య ఆ సాధువును మోసుకుంటూ ఒక వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లాడు. వైద్యుడి చికిత్స చేశాక సాధువు కోలుకున్నాడు. ఆ దొంగలు నా వెనుక ఎందుకు పడ్డారో తెలుసా? నేను కొన్ని మాయా విత్తనాల కోసం సిద్ధి చేస్తుంటే వాళ్ళు చూసి వాటిని లాక్కోవాలని ప్రయత్నించారు. అంటే మీరు అద్భుత శక్తులున్న సాధు అన్నమాట. మీరు వాళ్ళను శిక్షించొచ్చు కదా. మా గురువుగారు ఎవరికీ హాని చేయకూడదని చెప్పారు. అందుకే నేను ఎదురు తిరగలేదు. కాని నా తపస్సు వల్ల లభించిన ఈ మాయా విత్తనాలను నీకిస్తున్నాను. వీటిని నీ ఇంటి పెరట్లో నాటు. ఆపై అద్భుతం చూడు. ఆదిత్య ఇంటికి వెళ్లి ఆ విత్తనాలు నాటాడు. మరుసటి రోజు ఉదయానికి అవి పెద్ద మొక్కలై పెద్ద పళ్లతో నిండిపోయాయి. ఆదిత్య ఒక పండును కోసి చూడగా అందులో విత్తనాలకు బదులు మెరిసే వజ్రాలు ఉన్నాయి. ఇవి వజ్రాలు. మీ నిజాయితీకి దక్కిన ఫలితమిది. ఆదిత్య ఆ వజ్రాలను అమ్మి గ్రామంలోనే అత్యంత ధనవంతుడు అయ్యాడు. అతని గుడిసె బదులు పెద్ద భవనం వెలిసింది. ఇది చూసి పొరుగువాడైన మోహన్ అసూయతో రగిలిపోయాడు. వీడికింత డబ్బు ఎక్కడ్నుండి వచ్చింది?
ఖచ్చితంగా వీడేదో దొంగతనం చేసే ఉంటాడు. మోహన్ ఆదిత్య దగ్గరికి వెళ్లి అడగ్గా ఆదిత్య నిజాయితీగా జరిగిందంతా చెప్పాడు. మోహన్ కూడా విత్తనాలు అడిగాడు, కాని ఆదిత్య దగ్గర లేవని చెప్పాడు. దీంతో మోహన్ కోపంతో ఊరివాళ్లందర్నీ ఆదిత్యకు వ్యతిరేకంగా రెచ్చగొట్టాడు. రాజుగారికి కూడా ఫిర్యాదు చేశాడు. రాజు ఆదిత్యను పిలిపించాడు. నీకు ఇంత ధనం ఎక్కడి నుండి వచ్చింది? నిజం చెప్పు, లేదంటే నీ తల నరికేస్తాను. మహారాజా, నాకొక సాధువు ఇచ్చిన మాయా విత్తనాల ద్వారా ఇది లభించింది. మోహన్ అసూయతో అబద్ధాలు చెప్తున్నాడు. మాయా విత్తనాలా? అబద్ధం. ఇలాంటివి ఎక్కడా ఉండవు. సైనికులారా, వీడి ఆస్తిని జప్తు చేసి వీడిని అవమానించి బయటకు పంపండి. ఆదిత్య మళ్లీ పేదవాడైపోయాడు. కాని అతను దిగులు పడలేదు. ఏది జరిగినా మన మంచికే అనుకున్నాడు. ఒకరోజు అడవిలో కట్టెలు కొడుతుండగా ఒక యువకుడి అరుపు వినిపించింది. అతను ఒక పాత బావిలో పడి ఉన్నాడు. ఆదిత్య ప్రాణాలకు తెగించి అతడిని బయటికి తీసి ఇంటికి చేర్చి జడిబూటీలతో సేవ చేశాడు. తన ఇంట్లో ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని ఆ యువకుడికి పెట్టాడు. అరే, వీడదే దొంగ కదా! నాన్నగారు, ఈయనే నా ప్రాణాలు కాపాడారు. తన కుటుంబం ఆకలితో ఉన్నా నాకు అన్నం పెట్టారు. నేను యువరాజునని తెలియకపోయినా సేవ చేశారు. రాజు తన తప్పు తెలుసుకున్నాడు. మోహన్ను పిలిపించగా అతను తన తప్పు ఒప్పుకున్నాడు. రాజు మోహన్ను శిక్షించబోతుంటే ఆదిత్య అడ్డుపడ్డాడు. మహారాజా, అతన్ని క్షమించండి. ఒకవేళ మోహన్ నన్ను ఇక్కడి నుండి పంపించకపోయి ఉంటే నేను అడవికి వెళ్లేవాణ్ణి కాదు, నీ కుమారుడు ప్రాణాలు కాపాడేవాణ్ణి కాదు. ఏది జరిగినా మన మంచికే. రాజు ఆదిత్య గొప్పతనాన్ని మెచ్చుకుని అతని ఆస్తిని తిరిగి ఇచ్చేసి అదనంగా 500 బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చాడు. ఆదిత్య మళ్లీ తన కుటుంబంతో గౌరవంగా, సంతోషంగా జీవించసాగాడు.